ఆడుకోవడానికి ధీరజ్ ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ధీరజ్కి నేనంటే పిచ్చి ప్రేమ. నేనెంత స్ట్రగుల్ అవుతున్నానో అని తను స్ట్రగుల్ అవుతున్నట్టున్నాడు. నేనిప్పుడు మాట్లాడకపోతే చాలా వరీ అవుతాడు. మధు ధరణికైతే నిజం చెప్పేసింది. కానీ దీని మనసులో ఏముందో? ఇది నా దగ్గరే ఉంటుందా? నన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఇప్పుడు విషయం మధుని అడిగితే వెళ్లాల్సిందే కదా. ధరణి నీ దగ్గరికి ఎలా వస్తుందో అలాగే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటే నా దగ్గర సమాధానం లేదు. అడగకుండా ఉండడమే మంచిది. ఏం మాట్లాడాలి? తను ఏం చెప్తే ఏమనాలి? ఖచ్చితంగా నేనే అమ్మంటుంది. ఇన్ని మాటలు అన్నదాన్ని తిరిగి నేను అమ్మ అని ఎలా పిలవగలను? పైగా సడన్ గా ఎలా? అయినా నిజం దాచి తనే తప్పు చేసింది. అసలు ఆవిడ ఎందుకు చేస్తుందో ఏమో. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇబ్బంది పడ్డం ఎందుకు? అమ్మ ఖచ్చితంగా ధరణికే ఫోన్ చేసి ఉంటుంది. ధరణి ఫోన్ లిఫ్ట్ చేయలేదని మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుంది. సరే, ఈ ఫీలింగ్స్ అయితే పర్మనెంట్ కాదు కదా. ఇవాళ రేపు ఆ తర్వాత అదే సెట్ అయిపోతుంది. తల్లి కూతుర్లు ఒకటైపోతారు. ధరణికి అమ్మ అని తెలిసిన తర్వాత కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాధ పెట్టడం ఏంటి? ఏమైందిరా? అక్క ఆగిపోయింది. ధరణి పెళ్లి ఆగిపోయింది. ధరణి పెళ్లి ఆగిపోయింది అక్క. అందుకే ఆనందంతో స్టెప్పులు వేస్తున్నానక్క. ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయింది అక్క. కేశవ, పిచ్చి బాబుడు వాకుడు ఆపేసి వెళ్ళరా అవతలకి. ఏ ధరణి, చూసావా నువ్వు నన్ను చీకొట్టావు.
భగవంతుడు నీ ఆశలకి ఆలోచనలకి చీకొట్టాడు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకుందాం అనుకున్నాం, కానీ ఏమైంది? వాయిదాల మీద వాయిదాలు, అడ్డుకట్టల మీద అడ్డుకట్టలు. ఆఖరికి నీ పెళ్లి పేరంటానికి వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం నా కోసం పుత్తడి బొమ్మలా ఇక్కడే ఉండిపోయావు. నేను ఎప్పుడు అడిగానో అప్పుడే అలాగే మావయ్య అని తల ఉంచుకొని సిగ్గుపడి ఉంటే ఈ పాటికి హ్యాపీగా మనం పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండేవి కాదు కదా ధరణి. నువ్వు ఎప్పుడైతే ఆ ధీరజ్ గాడితో పెళ్లి అనుకున్నావో పెళ్లి కావట్లేదు, కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు విషయం తెలుసా? నీకు ఇవాళ తెలిసిన విషయం వాళ్ళకు ఎప్పుడో తెలుసు. నిన్ను పిచ్చిదాన్ని చేయాలని చూశారు. ఇన్ని రోజులకి నిజం బయటకు వచ్చింది. నీకు ఈ విషయం ముందే తెలుసా మావయ్య? నిజంగా నిజం తెలుసా నీకు? చెప్పు చెప్పు మావయ్య, ఈ నిజం నీకు ముందే తెలుసా? చెప్పు మావయ్య, చెప్పు. తెలుసు, అక్క చెప్పిందిగా. నువ్వే కదా చెప్పావు? అమ్మా, వీడు నన్ను ఇరికించేశాడు. ధరణి, వాడి మాటలకేముంది? తాగుబోతు వెదవా. రాత్రి తాగింది దిగి చావనట్టుంది. ఇదిగో మెళ్ళో డప్పులేసుకుని చిందులేసుకుంటూ వచ్చాడు. తాగుబోతు సన్నాసి. వీడి పెద్ద వేషాలు నాకు తెలియడు వెంట్రా. నేను నీకు చెప్పడం ఏంటి? పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే వాతలు పెట్టి పంపిస్తాను, గాడిద. ధరణి, వీడేదో నిన్న ఫోన్ చేశాడు. క్యాజువల్ గా ఒక మాట అన్నాను, ఇలా జరిగిందిరా అని చెప్పాను, అంతే. ఎరా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ధరణిని ఇంకా బాధ పెడతావా? ఒక పక్క పెళ్లి ఆగింది, ఇంకో పక్క ఇది నిజమో అబద్ధమో అని తేల్చుకోలేక అసలే అది బాధపడుతుంటే, నిన్నటి నుంచి అతలాకుతలం అయిపోతూ ఉంటే లేనిపోని వాగుడు వాగుతున్నావా? పోరా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళరా, వెళ్ళు. నీ తాగుడికి అంతులేదు, నీ వాగుడికి అంతులేదు. మర్యాదగా వెళ్ళకపోతే చీపురు తిరిగేసి కొడతాను. ధరణి, అయిపోయిందేదో అయిపోయింది. ఇక ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకో. నీకు లైఫ్ లో ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. గుండెల్లో పెట్టి చూసుకుంటానే, నెత్తిన పెట్టి ఏలుకుంటాను. ధరణి కేశవుల పెళ్ళంటే ముక్కోటి దేవతలు వచ్చి అక్షింతలు వేసి వెళ్తారు. నన్ను నమ్ము, అపురూపంగా చూసుకుంటాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ మావయ్యనే ఆలోచించవే ధరణి. జరిగిందంతా మన మంచికే అనుకో. వచ్చేయ్, 3 ముళ్ళు వేసిస్తా, మురిపెంగా చూసుకుంటాను. రేయ్, అర్జెంటుగా ఇక్కడి నుంచి పోతావా? కాళ్ళు విరగొట్టాలా? పోతావా? పోవా, పో. ఏంటి, ధరణికి నిజం తెలిసిపోయిందని నీకు కూడా మండుతున్నట్టుంది కదా అక్క. నువ్వింక ఎన్ని ప్లానులు వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు లాభమేమీ లేదక్క. ఆ ధరణి ధీరజ్ల పెళ్లి జరగదు. నువ్వు ఆశపడే ఆ డబ్బు కూడా నీకు రాదు. ఇక ఎప్పటికైనా ధరణి నాది. కొట్టండ్రా డబ్బులు.
ఏదీ సవ్యంగా జరిగి చావట్లేదు. ముందు ముందు నా పరిస్థితి ఏంటో నాకే అర్థమై చావట్లేదు. అస్సలే వాళ్ళు నిజం చెప్పేశారని నేను అవస్థ పడుతూ ఉంటే మధ్యలో వీడు కాక మళ్ళీ మెళ్ళో ఒక టప్పేసుకుని దూరాడు. అట్టుగోలు వాగుడు వాగుతూ ధరణికి లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నాడు. ఛే! ఒక్క నిమిషం. మీ కాలేజ్లో బాలు అనే అబ్బాయి చదువుకుంటున్నాడు, నీకు తెలుసా? ఏ బాలు అండి? ధరణి అనే ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ తమ్ముడు. ఫైనల్ ఇయర్ బీకామ్ అనుకుంటా. ఓ ఆ బాలునా? తెలుసండి. ఒక్కసారి ఎక్కడున్నాడో పిలుస్తారా? సరేనండి. మీరెవరని చెప్పమంటారు? వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పు. అలాగేనండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. బాలు, మీ అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు వచ్చారా? అవును, ఎక్కడ? అక్కడ వెయిట్ చేస్తున్నారు. అమ్మ ఎందుకు కాలేజ్కి వచ్చింది? అక్క విషయంలో మళ్ళీ ఎవరితో అయినా గొడవ అయిందా? ఈవిడొచ్చిందేంటి? బాలు, మీరేనా వచ్చింది? మా అమ్మని చెప్పారంట. అవును, మరి నేను మీ అమ్మనే కదా బాలు. మీరనుకుంటే సరిపోతుందా? అనుకోవడం ఏంటి బాలు, అది నిజం. అందుకే అమ్మని వచ్చానని చెప్తున్నాను. చూడు, ధరణి కంటే నేనేదో చేసి వాళ్ళ పెళ్ళ ఆపానన్న కోపం ఉండొచ్చు, అపార్థం చేసుకొని ఉండొచ్చు, నా మాటలు నమ్మకపోవచ్చు. కానీ నువ్వైనా ఆలోచించు, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. మీరు నా పిల్లలు కాకపోతే మీకోసం ఎందుకు ఆరాటపడతాను చెప్పు? మీరే నా పిల్లలని ఎలా చెప్పగలుగుతాను చెప్పు? నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ధరణిని కలవడం గాని, మీకోసం ఇంటికి రావడం కానీ ఎన్నిసార్లు చేశాను ఒక్కసారి ఆలోచించు బాలు. పదే పదే మీకోసం వస్తున్నానంటే నాకు మీ మీద ప్రేమ ఉండబట్టే కదా. అప్పుడు మీకు నేనెవరో తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆలోచించండి. అప్పుడు నేను ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది. చూడండి, మీరేదో చెప్తున్నారు, మేం కన్ఫ్యూజ్ అవుతున్నాం. చిన్నప్పటి నుంచి మేము మా నాన్న దగ్గర మా ఇంట్లో పెరిగాం. అసలు మీరు మాకు తల్లి అవ్వడం ఏంటో మాకు అసలు అర్థం కావడం లేదు. మేం మీ పిల్లలైతే మేము మా నాన్న దగ్గర ఎందుకు పెరుగుతామండి? అసలు మా నాన్న దగ్గరికి ఎలా వస్తాం? మీరు పుట్టిన మరుక్షణమే హాస్పిటల్లో మారారు బాలు. ఈ విషయం కూడా నాకు ఈ మధ్య తెలిసింది. అది ఎలా అంటే, ఇది వాళ్ళ అడ్రస్. మీరు అక్కడికి వెళ్తే కలవచ్చు. ఆంటీ అదిగో బుజ్జక్క.
కన్న పిల్లలకి నేనే తల్లినని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. ఇంకా ఇది నిజమని నా పిల్లలకి నేను ఎన్నిసార్లు చెప్పుకోవాలో నాకే అర్థం కావట్లేదు. ప్రమాణపూర్తిగా ఆ భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీ కన్న తల్లిని. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా మాట నమ్ము బాలు. ప్లీజ్ మీరు ఇలా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ప్లీజ్, ఏది నిజమో ఏది అబద్ధమో మమ్మల్ని తెలుసుకొనివ్వండి. బాలు, ఒక్కసారి అమ్మా అని పిలువు బాలు. అలా పిలుస్తావని, నీతో ఆ పిలుపు పిలిపించుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను. నన్ను ఒక్కసారి పిలువు బాలు. ఒక్కసారి, ఒక్కసారి బాలు. సారీ అండి, నా క్లాస్కి టైం అవుతుంది. బాలు, బాలు, బాలు. నీ రక్తం పంచిన కన్న నిజం తల్లి, నిజం తల్లి, నిజం తల్లి. మధు చెప్పేది అక్షరాల నిజం. మేమిద్దరం నీ కన్న తల్లిదండ్రులు. ఏంటి గుణ, ఇంకా వాటి గురించి ఆలోచిస్తున్నావా? నీ లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కోసం నువ్వు ఆలోచించటమేనా? ఇదేనా? నిజాలన్నీ స్పష్టంగా బయటపడ్డా కూడా ఇంకా ఈ శతవేషాలు, మీలో మీరు మదన పట్టాలు ఎందుకురా? ఎందుకంటా వింట్రా, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు. ఒక డాక్టర్గా బాడీకి ఏమన్నా అయితే ట్రీట్మెంట్ చేయగలను, కానీ మనసులకయ్యే గాయాల్ని నేను ఎలా నయం చేయగలనురా? నా వల్ల కాని పని అనిపిస్తుందిరా. రే, మనసుకైన గాయమైనా మనిషికైన గాయమైనా నయం కావటానికి టైం పడుతుంది. టైం ఇంకెన్నేళ్ళని ఎదురు చూస్తానురా. చివరికి ఏం జరుగుతుంది? స్ట్రగుల్స్. ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతున్నాయి, కానీ దానికి సొల్యూషన్స్ మాత్రం దొరకట్లేదు. నేను కూడా సెటిల్గా ఉండలేకపోతున్నాను రా. ధరణికి నిజం తెలిస్తే అన్నీ సెటిల్ అయిపోతాయి అనుకున్నాను, కానీ ధరణి నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. తనేదో మానసికంగా ఇబ్బంది పడుతుందని నాకు అనిపిస్తుంది. ప్రతిదానికి నువ్విలా మేనమేషాలు లెక్క పెడుతూ వెనక ముందు ఆడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సెటిల్ అవుతాయిరా? అయినా నిజం తెలిసాక ఎన్ని రోజులు ఇలా ఎదురు చుట్టాలు? తను నమ్మట్లేదు అంటావు, కానీ నమ్మించే బాధ్యత నీదే కదరా. గతంలో నిజాలు తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళావు కదా, ఇప్పుడు అదే చెయ్యి. అందరూ చదువుకున్న వాళ్లే కదా, విషయాన్ని అర్థం చేసుకుంటారు కదా. నిజాలు వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయిరా. అప్పుడు ఇంకెవరూ బుర్రలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరేంటో ఆ రిజల్టే చెప్పేస్తుందిరా. ఎవరెక్కడుండాలో ఆ రిజల్టే డిసైడ్ చేస్తుంది. ఎవరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, ఎవరిది రక్త సంబంధమో, ఎవరిది ఏ బంధమో, ఏ బంధుత్వమో ఆ డిఎన్ఏ రిజల్ట్ చెప్పేస్తుందిరా. రే, సైంటిఫిక్ పరిష్కారం సాటిస్ఫాక్షన్ ఇవ్వదురా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదురా శివ.
నువ్వు నేను అనుకున్నంత తేలిక కాదు డిఎన్ఏ రిపోర్ట్ తీసుకురావడం. వాళ్ళు ఒప్పుకోవాలి. మన ప్రపోజల్స్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వాళ్ళకి తెలియకుండా చేయడం అనేది ఇల్లీగల్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ని సెటిల్ చేసుకోవడం కోసం మరో తప్పు చేయాలంటావా? అలా చేసి మరోసారి దూరాన్ని పెంచుకున్న వాళ్ళమవుతాం. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేదేంటి? వాళ్ళు మన పెళ్లి ఆపే ప్రయత్నంలో చాలా డ్రామాలు ఆడారు. ఈ నిజం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క నీకు నీ తమ్ముడికి తప్ప. ఈ విషయం మీకు ముందే తెలుసా? అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారా?